గచ్చిబౌల్లోని హిల్ రిడ్జ్ విల్లాలో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఇంటి యజమానులు ముంబై వెళ్లిన సమయంలో ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన దంపతులు చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. తొలుత వినాయకుడి విగ్రహానికి ఉన్న బంగారు ఆహారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందగా అనంతరం లాకర్లోని భారీ మొత్తంలో బంగారం, వెండి కూడా అపహరణకు గురైనట్లుగా గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు శేర్లింగంపల్లి జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు నేపాల్లోని కైలాలి జిల్లాకు చెందిన వారిగా గుర్తించి ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో రాంపూర్లో అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పైన విమానంలో హైదరాబాద్కు తరలించారు. నిందితుల నుంచి 7 కిలోల 837 గ్రాముల బంగారం, 1 కిలో 361 గ్రాముల వెండి, నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాన్ లోకల్ సిబ్బందిని నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలను ధృవీకరించుకోవాలని ప్రజలకు పోలీసులు సూచించారు. హిల్ రిడ్జ్ విల్లాస్ 20 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటివి హై సెక్యూరిటీ విల్లాస్. చాలా మంది ప్రముఖులు నివసించి బాగా కాపాడబడే అనుకున్నటువంటి ఒక నివాస ప్రాంతం నుంచి అత్యంత విలువైన బంగారు ఆభరణాలు చోరీ కాబడినాయని తెలిసిన తర్వాత సైబరాబాద్ పోలీసులు కలవరపడ్డారు. ముఖ్యంగా ఇంట్లో పని వాళ్ళే చేశారు. వారు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళని తెలిసిన తర్వాత ఇంకా కొంత సడన్ సర్ప్రైజ్ మరియు షాక్ గురయ్యారు. మొట్టమొదట మనకు కేవలం ఒక బంగారు గొలుసు పోయిందని మాత్రమే శనివారం రోజు వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత ఆ రోజే తెలిసింది ఇంట్లో చేసే పని మనుషులు నేపాల్ దేశం సంబంధించిన 2 భార్యాభర్తలు దాదాపు 4 రోజుల క్రితం పనిలో కుదిరినారు. వాళ్ళే చేశారు. వారి దేశానికి సంబంధించిన 3వ వ్యక్తి సహాయంతో ఈ దొంగతనం చేసి పారిపోయినారు అన్న విషయం రెండో రోజు మాకు వెలుగులోకి వచ్చింది. మొదటి రోజు కేవలం ఒక విగ్రహం మీద, దేవుడి పూజా గదిలో ఉన్న విగ్రహం, వినాయకుడి విగ్రహంలో పైన వేసినటువంటి దాదాపు 3 తులాల బరువు ఉన్నటువంటి విలువైన ఒక హారం పోయింది అని మాత్రమే వచ్చింది. ఎటువంటి లాక్ బ్రేకింగ్ అనేటువంటి లేవు. కేవలం ఇంట్లో ఉన్న వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళిద్దరు కూడా ఆ పని వాళ్ళ పైన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. తర్వాత తెలిసింది నెక్స్ట్ డే దాంట్లో ఉన్న సొమ్మంతా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బంగారు ఆభరణాలు, దాదాపు వారి కుటుంబానికి సంబంధించిన 3 తరాలకు సంబంధించినటువంటి నగలు, యాంటిక్ ప్రాపర్టీ. వీటి విలువ మనం కేవలం బంగారు ఆభరణాలు, రత్న వైడూర్యాల మీదే కాకుండా దానికి ఉన్న యాంటిక్ విలువతో మనం చేయవలసి వస్తుంది. మన దగ్గర నుంచి దొంగిలించబడిన వస్తువులను నిర్ధారించి ఆ దొరికిన వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన విమల్ చాయ్ వాళ్ళ ఇంకొక వ్యక్తి, విమల్ చాయ్ వాళ్ళ చెల్లె, అంటే ఈ కమల్ చాయ్ వాళ్ళ మరదలు అనమాట. ముగ్గురు ప్రయాణిస్తున్నారు. నిర్ధారించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ కూడా నిర్ధారించిన తర్వాత అక్కడ లోకల్గా మనం కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో జప్తు చేయబడినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా అక్కడి లోకల్ కోర్టులో, రాంపూర్ జిల్లా కోర్టులో జమ చేసిన తర్వాత కోర్టు వారి అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పైన ఈ ముగ్గురిని అక్కడనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్